ఈరోజు మన టాపిక్ యూనియన్ బడ్జెట్. సో టాపిక్ పేరు యూనియన్ బడ్జెట్. అయితే 2021 బడ్జెట్ ఎస్టిమేషన్స్ అని మనం ఇప్పుడు చూడము. దీనికి సంబంధించిన చాలా వీడియోస్ టాపిక్స్ మనం డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు లేటెస్ట్ బడ్జెట్ 2021 ఏముందనేది మనం డిస్కస్ చేస్తాం. రైట్, చూద్దాం. బడ్జెట్ అసలు దీన్ని బడ్జెట్ అని ఎందుకు పెట్టారు సార్ పేరు? ఇంకో పేరు పెట్టచ్చు కదా. అంటే ఇది మనకి బడ్జెట్ అనేటువంటి వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫ్రెంచ్ వర్డ్ నుంచి వచ్చింది. ఫ్రెంచ్లో ఒక పదాన్ని వాడతారు, బోగాటా అనే పదాన్ని వాడతారు. బోగాటా అంటారన్నమాట. బోగాటా అనేటువంటి పదాన్ని వాడతారు. ఈ ఫ్రెంచ్లో బోగాటా అంటే అర్థం ఏంటంటే లెదర్ బ్యాగ్ అంటారనమాట. లెదర్ బ్యాగ్ ఇది కనిపిస్తుంది కదా, ఇది లెదర్ బ్యాగ్. ఈ లెదర్ బ్యాగ్ని ఏమంటామంటే బడ్జెట్ అంటారు. చూడండి ఒకసారి. ఈ బడ్జెట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే బోగాటే అనేటువంటి ఫ్రెంచ్ పదం నుంచి బడ్జెట్ అనే వర్డ్ వచ్చింది మనకి. ఈ బొగాటో అంటే అర్థం ఏంటిది అంటే లెదర్ బ్యాగ్, తోలు సంచి అని చెప్పేసి పిలవటం జరుగుతూ ఉంది. తోలు సంచి. అయితే ఒక పాయింట్ ఏంటంటే భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం ఉన్నదా అనే పదాన్ని తీసుకోవాలి మనం. ఇది ఒక పదం మనకి. ఇస్ దర్ ఎనీ వర్డ్ బడ్జెట్ ఇన్ ది కాన్స్టిట్యూషన్? బడ్జెట్ అనే పదము కాన్స్టిట్యూషన్లో లేదు, గుర్తుపెట్టుకోండి. నో వర్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం లేకపోయినా సరే దీన్ని మనము ఆర్టికల్ 112 అంటారన్నమాట. ఆర్టికల్ 112 కింద మనము బడ్జెట్ని ప్రవేశపెడతారు. అంటే ఆర్టికల్ 112 ఏం చెప్తుంది సార్ అంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటారనమాట. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటారు. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే పదంతో ఉంటుంది. యాన్యువల్ స్టేట్మెంట్ అంటే అర్థం ఏంటిదంటే మన తెలుగులో ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి ఆర్థిక విషయాలు అంటారు. ఏంటిది? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి ఆర్థిక విషయాలనే ఈరోజు మనము ఈ స్టేట్మెంట్ని ఆధారంగానే మనము బడ్జెట్ అనేటువంటి కాన్సెప్ట్ని మనం పెట్టుకున్నాం అన్నమాట. చూడండి ఒకసారి. బడ్జెట్ అనేటువంటి వర్డ్ కాన్స్టిట్యూషన్లో లేదు. అయితే బడ్జెట్ ఎలాగ మనం పెట్టుకుంటున్నామంటే ఆర్టికల్ 112లో ఏముందంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటారు. ఒక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆర్థిక సంబంధమైన విషయాలు అని ఉంటుంది. ఒక సంవత్సరానికి చేసే విషయాలే మనం బడ్జెట్గా చెప్పుకోవచ్చు. ఎట్లా సార్ ఇది యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంటిది? దీన్ని బడ్జెట్ అనే పదం ఎలా తీసుకున్నామంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వస్తున్నటువంటి రాబడులు చేసేటువంటి వ్యయం అంటారు. అంటే ఒక సంవత్సరంలో ఎంత ఆదాయం వస్తూ ఉంది, ఎంత ఖర్చు చేస్తున్నాము చెప్పేదాన్ని మనము ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటారు. ఇది చూడండి. వాట్ ఈస్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే దిస్ ఈస్ ద రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది గివెన్ ఇయర్ అంటారు. రిసీట్స్ అంటారు. రిసీట్స్ అంటే రసీదులు అంటారు. రిసీట్స్ అన్న తర్వాత ఇన్కమ్ అన్న అన్నీ ఒకటే పదాలు. చూడండి ఒకసారి ఈ పదాలు చూడండి. రాబడి అన్న, ఆదాయం అన్న, రిసీట్స్ అన్న, ఇన్కమ్ అన్న అన్నీ ఒకటే. దీన్ని మనము ఎక్స్పెండిచర్ అంటారు. ఖర్చు అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే దిస్ ఇస్ ద స్టేట్మెంట్ ఆఫ్ వాట్ ఈస్ ద స్టేట్మెంట్ హియర్? ద స్టేట్మెంట్ ఈజ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ద స్టేట్మెంట్ ఈజ్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ గివెన్ ది ఇయర్ అనమాట. సో ఒక సంవత్సరంలో చేస్తున్నటువంటి ఖర్చు, వస్తున్నటువంటి ఆదాయాన్ని మనము ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటారు. మరి బడ్జెట్ అంటే ఏంటి సార్? బడ్జెట్ అంటే కూడా సేమ్ అంతే. ఏంటిది బడ్జెట్ అంటే మనకి ఎంత ఇన్కమ్ వస్తూ ఉంది, మనం ఎంత ఎక్స్పెండిచర్ చేస్తూ ఉన్నాం, మనకి రాబడి ఎంత, మన ఖర్చు ఎంత చెప్పేదే బడ్జెట్ అంటారు. ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఇది మనకి రిసీట్స్, ఎక్స్పెండిచర్ తెలియజేసేటువంటి దాన్ని మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటారు. సేమ్ బడ్జెట్ అన్నప్పుడు కూడా మనకి రాబడి ఉంటుంది, ఖర్చు ఉంటుంది. అందువల్ల ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటి వర్డ్ని మనము
ఈరోజు బడ్జెట్గా మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక పదం చూడాలి మనం. ఇక్కడ ఒక పాయింట్ మనం ఏం నేర్చుకుందాం సార్ అంటే, ఆర్టికల్ 111 అనేటువంటి ఆర్టికల్ మనకు ఆర్టికల్ 111 ఏంటిది? బిల్ అనేది పార్లమెంటులో పెట్టిన తర్వాత 2 సభలు ఆమోదించి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళినప్పుడు రాష్ట్రపతి ఆమోదిస్తే బిల్ అనేది చట్టంగా మారుతూ ఉంది. అది ఆర్టికల్ 11 చెప్తూ ఉంటుంది. ఆర్టికల్ 112 111 112 ఏంటి సార్ అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఏంటంటది? మనకి ఇన్కమ్ ఎంత వస్తూ ఉంది, మనకి ఎక్స్పెండిచర్ ఎంత చేస్తున్నాము, దీన్నే మనము బడ్జెట్గా మనం పిలుస్తూ ఉంటాం. సార్ బడ్జెట్ అనేటువంటి వర్డ్ లేదుగా, మరి బడ్జెట్ అని ఎలా పిలుస్తున్నారు? ఇంకొక ఆర్టికల్ మీకు గుర్తు చేస్తాను. ఆర్టికల్ 13 ఏముంది? లా ఇన్కన్సిస్టెంట్ విత్ ది ఫండమెంటల్ రైట్స్ అని చెప్పుకున్నాం. ప్రాథమిక హక్కులకు ఏదైనా మనకి వ్యతిరేకత వస్తూ ఉన్నప్పుడు సుప్రీంకోర్టు జ్యుడిషియల్ రివ్యూ చేసి అది కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తూ ఉంటే అన్కాన్స్టిట్యూషనల్ అని, కాన్స్టిట్యూషన్కి సరిపోతే కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి జడ్జిమెంట్ ఇస్తుంది. ఎగ్జాక్ట్గా ఆర్టికల్ 13లో జ్యుడిషియల్ రివ్యూ ఉన్నదా? లేదు. అలాగే మనకి ఈరోజు ఆర్టికల్ 111లో ఎగ్జాక్ట్గా బడ్జెట్ అనే పదం లేకపోవచ్చు, కానీ బడ్జెట్ను ఏదైతే అంశాలు ఉంటాయో అదే అంశాలు మనము ఫినాన్షియల్ స్టేట్మెంట్లో మనం చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇది ఒక బేసిక్ కాన్సెప్ట్ అనమాట. ఈ బడ్జెట్ అనేది ఎలా ఉంటుంది సార్? మనకి సెంట్రల్ లెవెల్లో ఉంటుంది బడ్జెట్, కేంద్ర ప్రభుత్వం లెవెల్లో. దీన్ని మనము యూనియన్ బడ్జెట్ అంటారు. తర్వాత స్టేట్ లెవెల్లో బడ్జెట్ ఉంటుంది, దీన్ని మనము స్టేట్ బడ్జెట్ అంటారు. తర్వాత వచ్చరికి యూటీస్, కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా బడ్జెట్ ఉంటుంది. ఈ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి బడ్జెట్ను ఎవరు ప్రవేశపెడతారు సార్ అంటే కేంద్ర ప్రభుత్వము, సెంట్రల్ గవర్నమెంటే కంట్రోల్లో ఉంటుంది. చూడండి ఒకసారి, కేంద్రపాలిత ప్రాంతాల పేర్లో ఉన్నాయి. కేంద్రం పరిపాలిస్తూ ఉంటుంది, కేంద్రము పాలిస్తూ ఉంది కాబట్టి దాన్ని కేంద్రపాలిత ప్రాంతాలు అంటారు. ఈ బడ్జెట్ని చూసేదంతా కూడా సెంట్రలే, కేంద్ర ప్రభుత్వమే బడ్జెట్ చూస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, బడ్జెట్ అన్నప్పుడు ఏంటి సార్? ఒక ఫ్యామిలీని మనం తీసుకుంటా ఉంటే మనకు అర్థమవుతుంటుంది. ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి పనిచేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత వస్తుంది సార్ అంటే 30,000 రూపాయలు వస్తూ ఉంది. దీన్ని మనం ఏమంటామంటే రాబడి లేదా ఆదాయము అంటారు. సో మనం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక కుటుంబంగా మనం తీసుకుంటా ఉంటే ఇప్పుడు 30,000 అన్నప్పుడు 30,000 కోట్ల రూపాయలు అనుకోవచ్చు. దీన్నే మనం ఏమనొచ్చు? రిసీట్స్ అనొచ్చు. దీన్నే మనము తర్వాత వచ్చరికి ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు. రైట్, ఇట్లాగా ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అయ్యా ఈయన ఇన్కమ్ ఎలా వస్తుందంటే జనరల్గా ఆయన చేస్తున్నటువంటి పనిని అనే కంపెనీలో పనిచేస్తాడు, ఒక 20,000 రూపాయలు వస్తాయి. తర్వాత సాయంత్రం పూటను ఎర్లీ మార్నింగ్ అనేటువంటి చిన్న చిన్న కంపెనీలో పనిచేసి ఎక్స్ట్రా ఒక 10,000 రూపాయలు అనేది తీసుకొని మొత్తానికి తన కుటుంబాన్ని ఎటువంటి లోటు లేకుండా పోషించుకుంటున్నాడు, కష్టపడతా ఉన్నాడు. ఆదాయం అనేది ఎలా వచ్చింది? డిఫరెంట్ సోర్స్ నుంచి వచ్చింది, ఒకే సోర్స్ నుంచి కాకపోవచ్చు. ఇలాగ డిఫరెంట్ సోర్స్ నుంచి అతనికి ఆదాయం అనేది వచ్చింది. ఈ ఆదాయాన్ని ఏం చేస్తాడు సార్ అంటే మళ్ళీ ఖర్చు చేస్తాడు. ఈ ఆదాయాన్ని ఏం చేస్తాడు? ఖర్చు చేస్తాడు, ఎక్స్పెండిచర్ చేస్తాడు. లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం. ఈ ఖర్చు అనేది ఎలా ఉంటుంది? డెవలప్మెంట్ పర్పస్లో చేస్తూ ఉంటాడు, లేకుంటే నాన్ డెవలప్మెంట్ పర్పస్లో కూడా చేస్తూ ఉంటాడు. అంటే అతనికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి ఎంత ఖర్చు పెట్టుకోవాలనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. అంటే ఏం చేస్తున్నాడు? మొత్తం వచ్చిందంతా కూడా ఒక సిస్టమాటిక్ ప్లాన్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎంత వస్తుంది ప్రతి సంవత్సరం, ఎంత ఖర్చు పెడతా, ప్రతి నెల ఎంత వస్తుంది, ప్రతి నెల ఎంత ఖర్చు పెడతా ఉన్నాడు చెప్తా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మనకి బడ్జెట్లో కూడా ఏంటి సార్ అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం? 30,000 రూపాయలు శాలరీ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? డెవలప్మెంట్ పర్పస్లో ఒక 20,000 రూపాయలు ఖర్చు పెడతాడు అనుకుంటాడు అంతే. ఈ నెల 1వ తారీఖు 20,000 రూపాయలు డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టాలా, మిగతా 10,000 రూపాయలు అన్డెవలప్మెంట్ కోసం నాన్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టాలనుకుంటాడు. కానీ ఎగ్జాక్ట్గా 20,000 ఖర్చు అవ్వచ్చు, అంతకన్నా ఎక్కువ ఖర్చు కావచ్చు, తక్కువ ఖర్చు కావచ్చు, నాన్ డెవలప్మెంట్లో ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. సో ఇలాంటి విధానం అనేది మనకి ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము. అట్లానే బడ్జెట్ కూడా మనం ఎప్పటికైనా సరే అప్కమింగ్ ఇయర్ కోసమే చేస్తాము. రాబోయే ఇప్పుడు 1వ తారీఖున పెట్టాడంటే ఏంటిది? ఇంకా 30 రోజులు తన ముందున్నాయి. బడ్జెట్ అనేది మనకి సంవత్సరానికి మనం ప్రవేశపెడతాం. ఈరోజు ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ అనేది పెడితే
మనకి మార్చిలో డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరిలో 1 తారీఖున బడ్జెట్ని మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మార్చి నెలలో బడ్జెట్ మీద డిస్కషన్స్ జరిగిన తర్వాత ఏప్రిల్ 1 తారీఖు నుంచి మనకి బడ్జెట్ అనేది మనకి అమలు అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏప్రిల్ నుంచి మనకి బడ్జెట్ ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడంటే మనకి మార్చి 31 వరకు. మార్చి 31 వరకు ఏం చేస్తున్నారు సార్ అంటే, ప్రభుత్వాన్ని ఇప్పుడు 30,000 రూపాయలు అనుకున్నాం కదా, ప్రభుత్వానికి ఒక 30,000 కోట్ల రూపాయలు వస్తుంది అని అనుకుంటారు వాళ్ళు. రాబోయే కాలాన్ని కోసమే చెప్పేదే బడ్జెట్, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు రాబోయే కాలం సార్ అంటే ఇక్కడి నుంచి ఏప్రిల్ నుంచి. ఈరోజు 2021 ఫిబ్రవరి 1 తారీఖున బడ్జెట్ పెట్టారు అంటే దాని అర్థం ఏంటిది? 2021 ఏప్రిల్ నుంచి 2022 జనవరి, ఫిబ్రవరి, మార్చి 31 వరకు ఖర్చు చేయాలి అని అనుకున్నారు. ఇప్పుడు 30,000 రూపాయలు ఖర్చు చేయాలంటే ఇది కూడా ఏం చేస్తారు సార్ అంటే, ఈ సంవత్సర కాలంలో ఇది ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు ప్రభుత్వానికి 30,000 కోట్ల రూపాయలు ఆదాయము రావడానికి అవకాశం ఉంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. బడ్జెట్ అంటేనే అప్కమింగ్ రాబోయే సంవత్సరానికి వేసేటువంటి ఖర్చు. ఇప్పుడు చెప్పుకున్నాం, 1 తారీఖున ఖర్చు చేస్తాడు, కానీ నెల చివరికల్లా ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. నెల ప్లేస్లో మనం సంవత్సరం తీసుకుంటున్నాం అంతే. ఈరోజు ప్రభుత్వానికి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది, ఈ ఆదాయం. ఈ వచ్చినటువంటి 30,000 కోట్ల రూపాయలని ఎలా ఖర్చు చేయాలి, ఎక్స్పెండిచర్ చేయాలో చెప్పేదే మనకి బడ్జెట్ అనమాట. అంటే ఆదాయం అనేది డిఫరెంట్ సోర్సుల్లో నుంచి వస్తూ ఉంటుంది, ఎక్స్పెండిచర్ కూడా డిఫరెంట్ ఏరియాలో ఖర్చు పెడతా ఉంటారు. ఒక కుటుంబాన్ని మనం తీసుకొని 30,000 రూపాయలు ఎలా ఖర్చు చేస్తాడు అని ఎలాగ మనం చెప్పుకున్నాము, 30,000 రూపాయలు ఆయనకి విభిన్న సోర్స్ నుంచి ఎలా వస్తుందో చెప్పుకున్నాము. అలాగే దేశానికి రాబోయే సంవత్సరం మీకు బడ్జెట్ చూస్తున్నప్పుడు 2021, 2022 అని చెప్పేసి బడ్జెట్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది సార్ అంటే, ఇది ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉంటుంది కాబట్టి. ఇట్లా రాబోయే సంవత్సరానికి ఎంత రిసీట్స్ వస్తాయి, ఎంత ఇన్కమ్ వస్తుందో చెప్పేదాన్ని మనము బడ్జెట్ అంటారు. ఇప్పుడు మనకి బడ్జెట్ ఎస్టిమేషన్లో 30,000 కోట్లు అనుకున్నాం. 30,000 కోట్ల కన్నా ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. ఖర్చు కూడా 30,000 కోట్ల కన్నా ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ఇది జనరల్గా బడ్జెట్ అంటేనే దిస్ ఇస్ ద ఎస్టిమేషన్ అనే పదాన్ని గుర్తు. బడ్జెట్ అంటేనే ఎస్టిమేషన్ అనే పదాలు రాసుకుంది. బడ్జెట్ ఈజ్ ద ఎస్టిమేషన్ ఆఫ్ రిసీట్స్ అండ్ ఇన్కమ్, రిసీట్స్ అండ్ పేమెంట్స్ అని రాసుకుంది. ఇది చాలా ఇంపార్టెంట్. బడ్జెట్ ఈజ్ ద ఎస్టిమేషన్ ఆఫ్ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్, రాబోయే సంవత్సరానికి వచ్చే ఆదాయము, తర్వాత రాబోయే సంవత్సరానికి వచ్చే ఆదాయము ఖర్చుని అంచనా వేయడమే మనము బడ్జెట్ అంటారు. రైట్, అర్థమవుతుంది కదా. ఈ బడ్జెట్కి సంబంధించి కొన్ని చేంజెస్ ఉన్నాయి. చేంజెస్ అనేటివి పెట్టుకొని ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్ వస్తుంది అనమాట. 2017-18 బడ్జెట్ గుర్తుపెట్టుకోండి. 2017-18 బడ్జెట్ అనేది ఒక బెంచ్ మార్క్ అనమాట. 2017-18 బడ్జెట్కి ముందు ఎలా ఉంది, ఇది ఇక్కడి నుంచి ఎలా ఉంది అనేది మనం చూద్దాం. బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఫిబ్రవరి లాస్ట్ వర్కింగ్ డే, వెదర్ ఇట్ ఈస్ 28, వెదర్ ఇట్ ఈస్ 29. లీఫ్ ఇయర్ అనుకోండి 29వ తారీఖు అని, లేకుంటే 28వ తారీఖుకి మనకి బడ్జెట్ని లాస్ట్ వర్కింగ్ డే అనేది మనకి పెడతారనమాట. లాస్ట్ వర్కింగ్ డే అది ఫిబ్రవరి అంటారనమాట. 2017-18 నుంచి ఏం చేస్తున్నారు సార్ అంటే, మనకి ఫిబ్రవరి 1 నుంచి మనకి బడ్జెట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇక్కడేమో ఫిబ్రవరి లాస్ట్ అయితే, చివరి అయితే, ఇప్పుడు ఫిబ్రవరి 1 ఎందుకు పెట్టారు సార్? ఇదొక కీ పాయింట్ తీసుకోవాలి. ఫిబ్రవరి లాస్ట్ పెట్టారు అంటే దాని అర్థం ఏంటిది? మనకి మార్చిలో మనకి ఏం జరుగుతూ ఉంటుంది, దాని మీద చేసినటువంటి ఎస్టిమేషన్స్ ఎంత, తర్వాత వచ్చరికి దాని మీద డిస్కషన్స్, తర్వాత ఇమ్మీడియట్గా ఏప్రిల్లో బడ్జెట్ అనేది అమలు చేసేవాళ్ళు. ఇట్లాగా ఫిబ్రవరి లాస్ట్ వర్కింగ్ డే పెట్టి మార్చిలో డిస్కషన్ చేసి ఏప్రిల్లో పెట్టేవాళ్ళు. ఇది ఇట్లా పెట్టుకున్నాం. ఈ డేట్ అనేది మనము మార్చుకున్నాం. మార్చికి ఏం చేస్తుంది సార్ మనకి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అలా కాదు బాబు ఫిబ్రవరి 1నే బడ్జెట్ పెడదాము అని చెప్పేసి అనుకున్నారు. ఎందుకు పెడుతున్నారు అన్నప్పుడు, ఈడ మార్చి తక్కువగా ఉంటుంది నెల, డిస్కషన్స్ సరిపోవట్లేదు. ఫిబ్రవరి 1ని కనుక బడ్జెట్ పెడితే ఫిబ్రవరి మొత్తం డిస్కస్ చేయొచ్చు, మార్చి మొత్తం డిస్కస్ చేయొచ్చు. బడ్జెట్ మీద డిస్కస్ చేయడానికి ఎక్కువగా
సమయం ఉంటుందని చెప్పేసి మొదటి తారీఖునికి వెళ్ళారు. అంటే ఎగ్జాము మనకి చివరి రోజు ప్రిపేర్ అయ్యామనుకోండి ఎక్కువగా ప్రిపేర్ అవ్వలేము. 1 మంత్ నుంచి ప్రిపేర్ అయ్యామనుకోండి ఎక్కువ టైం ఉంటుంది, బాగా ప్రిపేర్ అవ్వచ్చు. అట్లనే ఫిబ్రవరి అనగానే ఇప్పుడు మార్చి అన్నప్పుడు దీన్ని మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చి అడ్రస్ చేస్తాడు. మళ్ళీ దీనికి మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అంటారు. ధన్యవాద తీర్మానాలు చెప్పాలి. ఆ తర్వాత డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. ఈ 1 మంత్ అనేది సరిపోవట్లేదు. అందువల్ల మొదటి తారీఖుని పెడతా ఉంటే ఫిబ్రవరి మొత్తం డిస్కస్ చేయొచ్చు, మార్చి మొత్తం డిస్కస్ చేయొచ్చు. యాజ్ యూజువల్గా ఏప్రిల్లో మనం బడ్జెట్ అనేది పెట్టుకోవచ్చు. అంటే ఈరోజు మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే, ఫిబ్రవరిలో బడ్జెట్ పెడితే మార్చి ఫిబ్రవరి 2 నెలలు మనకి డిస్కషన్ అనేది ఎక్కువగా జరగటం స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ మొదటి తారీఖు నుంచి మార్చి 31 వరకు, ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరంగా మనకి కంటిన్యూషన్లో ఉన్నట్టుగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు లేదు, అది డిస్క్రిప్టివ్లో మాత్రమే పనికొస్తుంది. మనకి డైరెక్ట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే, ఈ గతంలో ఎప్పుడు పెట్టేవాళ్ళు బడ్జెట్, ఇప్పుడు ఎప్పుడు పెడతా ఉన్నారు అనేది మనం చూసుకోవాలి. ఇదొక చేంజెస్ అనమాట. ఇంకొక చేంజెస్ ఏంటి సార్ అంటే 1999లో ముందు తర్వాత అని తీసుకుందాం. 99 నుండి అని తీసుకుందాం లేకుండా. 1999 ముందుకు బడ్జెట్ అనేది ఎప్పుడు మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సార్ అంటే, ఈవినింగ్ 5 గంటలకి బడ్జెట్ పెట్టేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి, సాయంత్రం 5 గంటలకి బడ్జెట్ పెట్టేవాళ్ళు. మనకి 1999లో ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా అని చెప్పేసి ఉండేవాడు. ఈయన యశ్వంత్ సిన్హా గారు. సో ఈ యశ్వంత్ సిన్హా గారి ఆధ్వర్యంలో మనకి బడ్జెట్ టైమింగ్స్ మార్చారు. ఇది సాయంత్రం 5 గంటలకి పెట్టాలని బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి విధానం. దీన్ని మాడిఫై చేసి సాయంత్రం కాదు, మార్నింగ్ 11 AM బడ్జెట్ పెట్టాలన్నది మాడిఫై చేశారు 1999 నుంచి. ఇవన్నీ చేంజెస్ అనమాట, తీసుకోండి ఇక్కడ. ఇదే క్వశ్చన్ మనకి గ్రూప్ 2లో అడిగాడు. గతంలో మనకి సాయంత్రం 5 గంటలకి పెట్టే బడ్జెట్ ఉదయం ఎన్ని గంటలకి మార్చారు? 9 గంటలకి, 10 గంటలకి, 11 గంటలకి, 12 గంటలకి ఇలా ఆప్షన్స్ ఇస్తూ ఉన్నాడు. ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక చేంజెస్ రైల్వే బడ్జెట్ గురించి చూద్దాం. ఇంకొక చేంజెస్ వచ్చరికి రైల్వే బడ్జెట్ అని తీసుకుందాం. రైల్వే బడ్జెట్ ఏంటి సార్? 1924 ఒక కట్ ఆఫ్ డేట్ తీసుకుందాము. తర్వాత వచ్చరికి 2017, 18 2 కట్ ఆఫ్ డేట్స్ తీసుకుందాం. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనకి. 1924 ముందు ఎలా ఉండేది సార్ అంటే, 2 రకాల బడ్జెట్ ఉంటాయి మనకి. రైల్వే బడ్జెట్ అని, తర్వాత వచ్చరికి యూనియన్ బడ్జెట్ అని 2 బడ్జెట్లు ఉండేవి. ఈ రెండింటిని ఏం చేసేవాళ్ళంటే కంబైన్డ్ చేసి, క్లబ్ చేసి, గుర్తుపెట్టుకోండి, రెండింటిని కలిపి బడ్జెట్ని పెట్టేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇక్కడ రైల్వే బడ్జెట్, ఈరోజు యూనియన్ బడ్జెట్ 2 కలిపి ఒకే బడ్జెట్గా ఇంట్రొడ్యూస్ చేసేవాళ్ళు. అయితే ఏం జరిగింది సార్, కాలక్రమంలో 1921లో అక్వర్త్ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అక్వర్త్ అంటారు, చాలాసార్లు అడిగాడు అనమాట బిట్. ఈ అక్వర్త్ కమిటీ ఏం చెప్పిందంటే, అయ్యా ఈ రెండింటిని క్లబ్ చేయటం వల్ల రైల్వేలు బాగా వీక్ అవుతున్నాయి, అంతే కదా, క్లబ్ చేయటం వల్ల ఎప్పుడైనా వీక్ అవుతూ ఉంటారు, కాబట్టి విడగొట్టండి అని అక్వర్త్ కమిటీ చెప్పగానే 1921 నుంచి 2 బడ్జెట్స్ని పెడుతున్నాము. ఒకటి రైల్వే బడ్జెట్ అనేది పెడుతున్నారు, రెండోది యూనియన్ బడ్జెట్ అనేది పెడుతున్నారు. చూడాలి, ఏ కమిటీ సిఫారసుల మేరకు ద రైల్వే బడ్జెట్ అండ్ యూనియన్ బడ్జెట్స్ ఆర్ సపరేటెడ్ అంటే అక్వర్త్ కమిటీ ఏ ఇయర్ అంటే 2021లో కమిటీ ఏర్పాటు చేశారు. ఇంప్లిమెంట్ అయింది ఎప్పుడు? 24 నుంచి. ఈ పదాలు చాలా ఇంపార్టెంట్ మనకి, ఇయర్స్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక 2017, 2018 ఏం చేశారు సార్ అంటే, మళ్ళీ రెండింటిని క్లబ్ చేసి పడేశారు. రైల్వే బడ్జెట్ అనేది విడిగా ఉండద్దు, యూనియన్ బడ్జెట్ అనేది విడిగా ఉండాల్సిన అవసరం లేదు, 2 క్లబ్ చేస్తే సరిపోదని చెప్పేసి 2017-18 బడ్జెట్లో అరుణ్ జైట్లీ గారు మనకి ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు, ఆయన పాపం ఇప్పుడు లేడు, చనిపోయారు. సో ఇట్లాగా రెండింటిని క్లబ్ చేయటం జరిగింది. ఇప్పుడు రండి, ఇక్కడ విడగొట్టమని, సపరేట్ చెయ్యమని ఏ కమిటీ చెప్పింది? ఇక్కడ అక్వర్త్ కమిటీ. మరి ఇక్కడ రెండింటిని సపరేట్ చేయండి అని మళ్ళీ, అంతే కదా, రెండింటిని సపరేట్, ఇక్కడ యూనిఫికేషన్ చేయండి, రైట్.
రెండింటిని క్లబ్ చేయండి అని ఎవరు చెప్పారు? రెండింటిని యూనిఫై చేయండి అని ఎవరు చెప్పారంటే మనకి బిబేక్ దేబ్రాయ్ కమిటీ అంటారు. బిబేక్ దేబ్రాయ్ కమిటీ అనమాట. గుర్తుపెట్టుకోండి అమ్మా. బిబేక్ దేబ్రాయ్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారము వేరువేరుగా ఉన్నటువంటి రైల్వే బడ్జెట్ని 2 బడ్జెట్లు కలపడంగా ఒకే బడ్జెట్గా కలపడం జరిగింది. ఇక్కడ ఒక క్రొనలాజికల్ ఆర్డర్ ఏం తీసుకుందాం సార్ అంటే 1921, 1924, నెక్స్ట్ వచ్చరికి 2016, 2017, 18 బడ్జెట్. ఇక్కడ రండి. ఇక్కడ మనకి ఇది బెంచ్ మార్క్ 24. ఏం చేశారు ఇక్కడ 2 సపరేట్ చేసి పడేసుకున్నాం. రైల్వే ఒకటి, యూనియన్ బడ్జెట్ అని చెప్పేసి రెండింటిని మనం సపరేట్ చేసాం. సపరేట్ చేయమని చెప్పింది ఎవరు సార్ అంటే అక్వర్త్ కమిటీ. ఇక్కడ మళ్ళీ మనం తీసుకోవాల్సిన ఇయర్ ఏంటంటే 2017, 18. రెండింటిని ఏం చేస్తారు ఈరోజు క్లబ్ చేస్తున్నారు. రైల్వే బడ్జెట్ని, యూనియన్ బడ్జెట్ని రెండింటిని కలిపేస్తున్నారు. కలపమని ఎవరు చెప్పారంటే ఇక్కడ బిబేక్ ఆర్ వివేక్ అంటారు. వీని బీగా ప్రొనౌన్స్ చేస్తారని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. బిబేక్ దేబ్రాయ్ని కమిటీ రికమెండేషన్స్ ప్రకారం అని క్లబ్ చేసుకొచ్చారు. ఇది క్లారిటీ. ఇక్కడ పాయింట్ తీసుకుందాం. సపరేట్గా పెట్టారని చెప్పేసి అంటున్నారు. 2017 వరకు ఎలా ఉండేది సార్? సపోజ్ ఇలా తీసుకుందాం. ఫిబ్రవరి 28న బడ్జెట్ పెడతారు, అంతే కదా, యూనియన్ బడ్జెట్ పెడతారు. ఫిబ్రవరి 27 ఏం జరుగుతోంది, ఫిబ్రవరి 26 ఏం జరుగుతుంది అని మనం చూడాలి. బడ్జెట్ పెట్టే ముందు రోజు ఏం చేస్తారు సార్ అంటే ఎకనామిక్ సర్వేని పెడతారు. ఎకనామిక్ సర్వేని ఇది ఎగ్జాక్ట్గా ఫాలో అవుతారనమాట. ఇప్పుడు మనకి అంత ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వట్లేదు, జనరల్గా ఇది అనమాట. 26వ తారీఖున ఏం చేస్తారంటే రైల్వే బడ్జెట్ని పెడతారు. ఎకనామిక్ సర్వే ఏం తెలియజేస్తూ ఉందంటే మనకి ఎగ్జామ్ రాస్తే మనకి కొన్ని మార్కులు వస్తాయి. అలానే ఎకనామిక్ సర్వే ఏం చేస్తుంది సార్ అంటే అయా అగ్రికల్చర్ సెక్టార్లో ఇంత ఇన్కమ్ వస్తూ ఉంది, లేకుంటే అగ్రికల్చర్ సెక్టార్లో పాపులేషన్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇలా ఉంది. తర్వాత వచ్చరికి ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్, అన్ని రంగాలలో మనం ఇంత వెల్ఫేర్ స్కీమ్స్ కింద ఖర్చు పెడుతున్నాము, మనకి ఇంత ఖర్చు అవుతుంది, మనం డిఫెన్స్ కోసం ఇంత ఖర్చు పెడుతున్నాము, తర్వాత ఇంట్రెస్ట్ పేమెంట్స్ కోసం ఇంత ఖర్చు పెడుతున్నాము, మన అభివృద్ధి చెందామా లేదా అనేది తెలుసుకోవడం కోసం ఎకనామిక్ సర్వే అనేది ఫర్ ది ఎస్టిమేషన్ ఆఫ్ ది అవర్ సక్సెస్ అనమాట. మన ఫెయిల్యూర్స్ ఏమున్నాయి, మన సక్సెస్ ఏముంది, మనం ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యాము, ఇంకా మనకి డ్రాబ్యాక్స్ ఎక్కడ ఉన్నాయి, ఏమైనా సెట్ బ్యాక్స్ ఉన్నాయో మనం దాన్ని సెట్ చేసుకోవడానికి, ఇలాగా మనకి వేర్ వి ఆర్ అనేది తెలుసుకోవడానికి ఎకనామిక్ సర్వే పెడతారు. దాన్ని బేస్ చేసుకుని మనకి బడ్జెట్ అనేది వస్తుంది. అంటే బడ్జెట్ అనేది ఎలా వస్తుంది అన్నప్పుడు జనరల్ సెన్స్ నేను మాట్లాడుతున్నాను. జనరల్ సెన్స్ అంటే ఈరోజు అగ్రికల్చర్ సెక్టార్లో ఈరోజు తక్కువ ఆదాయం వస్తూ ఉంది, రైట్. చూడండి, ఇండస్ట్రియల్ సెక్టార్లో ఎక్కువ ఆదాయం వస్తుంది అనుకోండి. ఇప్పుడు బడ్జెట్ పెడుతున్నప్పుడు దేనికి ఎక్కువ ఖర్చు పెడతారు, ఏదైతే వీక్గా బలహీనంగా ఉందో దానికోసం ఎక్కువ ఖర్చు పెడతారు. అది బడ్జెట్ యొక్క ప్రత్యేకత. బడ్జెట్ అనేది ఈ సంవత్సరం ఈ సెక్టార్లో దీనికి ఎక్కువ కేటాయించారు, ఈ సంవత్సరం హెల్త్ పైన ఖర్చు పెడుతున్నారు, ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ పైన ఖర్చు పెడుతున్నారు, ఈ సంవత్సరం డిఫెన్స్ పైన ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, ఈ సంవత్సరం వెల్ఫేర్కి అంతగా ఖర్చు పెట్టట్లేదు. ఇట్లాగా మనం అన్నీ చూస్తూ ఉంటాం బడ్జెట్లో. ఎందుకని ఇలా పెడతారు సార్? ఎడ్యుకేషన్కి ఎందుకు ప్రాధాన్యత ఇస్తారు, ఒక్కోసారి వెల్ఫేర్కి ఎందుకు ప్రాధాన్యత ఇస్తారంటే మనకి ఇస్తున్నటువంటి సర్వే ఏం చెప్తూ ఉంటుంది. సర్వేని బేస్ చేసుకొని అయా పలానా ఏరియాలో మీరు ఇంకా వీక్గా ఉన్నారు, దాన్ని మాడిఫై చేసుకోండి అని వచ్చేదే మనకి ఎకనామిక్ సర్వే. దాన్ని బేస్ చేసుకొని వచ్చేదే బడ్జెట్. జనరల్గా ఇలా జరగాలి, కానీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డేనే పెట్టేస్తారు. కాకపోతే ఇంట్రడ్యూస్ మనకి పెట్టేది మాత్రం అలా ఉంటుంది, కానీ ఇలా ముందే రిపోర్ట్స్ వస్తాయి, దాన్ని బేస్ చేసుకొని కొంత మాడిఫై చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకి చేంజెస్లో ఒక ఓవర్వ్యూ అనేది మనం తీసుకుందాం. చేంజెస్ ఏంటి సార్ అంటే 2017, 2018 బడ్జెట్ అనేది చాలా చేంజెస్ వచ్చింది. ఒకటి చేంజెస్ ఏంటి అని కనుక మనం తీసుకుంటామంటే బడ్జెట్ డేట్ మార్చారు. డేట్ ఏం మార్చారు అంటే ఫిబ్రవరి 1లోనే బడ్జెట్ పెడుతున్నారు. అంటే దానికి ముందు ఎప్పుడు పెట్టారు, లాస్ట్ డే అనమాట, 28th or 29th పెట్టేవాళ్ళు. ఇంకా చూడండి, ఇంకా ఏం చేశారు సార్ అంటే రైల్వే బడ్జెట్ని యూనియన్ బడ్జెట్ని ఏం చేశారు, యూనిఫై చేశారు. కలయిక, ఓ కలపేరు అనమాట. ఇంతకుముందు
సపరేట్గా ఉండేది. మీరు ఇది రాసుకోకపోయిన అవసరం లేదు, ఇది రాసుకుంటే సరిపోతుంది మనకి ఇంకా. ఇక 2017-18 ఎలా ఉంటుంది సార్ అంటే మనకి రెవెన్యూ బడ్జెట్ అని, క్యాపిటల్ బడ్జెట్ అని చెప్పేసి 2 పదాలు వస్తున్నాయి. రెవెన్యూ బడ్జెట్ అని, క్యాపిటల్ బడ్జెట్. అంతకుముందు ఏముండేది సార్ అంటే మనకి ప్లాన్ ఎక్స్పెండిచర్ అని, ప్లాన్ అని, నాన్ ప్లాన్ బడ్జెట్ అని 2 ఉంటాయన్నమాట. లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. మనకేం మాట్లాడుకున్నాము? ఎక్స్పెండిచర్ గురించి, ప్రభుత్వం అనేది వ్యయం ఎలా చేస్తూ ఉంది అన్నప్పుడు చాలా రకాలు చెప్పుకున్నాం మనం. ఫస్ట్ స్టార్టింగ్లో డెవలప్మెంట్ అని, నాన్ డెవలప్మెంట్ అని, తర్వాత కాలంలో సుఖమయ చక్రవర్తి వచ్చిన దగ్గర నుంచి ప్లాన్ ఎక్స్పెండిచర్ అని, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అని, తర్వాత సి రంగరాజన్ గారు చెప్పిన రికమెండేషన్స్ని బేస్ చేసుకొని రెవెన్యూ అనే పదాలని, క్యాపిటల్ అనే పదాలను ఉపయోగించుకుంటూ వచ్చామని చెప్పుకున్నాం. కానీ ఈ పదాలు ఉపయోగించలేదు. కానీ ఈ రెవెన్యూ, క్యాపిటల్ అనే పదాలు 2017-18 నుంచి అంటే ఇది ఎక్కడ ఉపయోగించారు? కేవలం ఎక్స్పెండిచర్లో మాత్రం ఉపయోగించారు. ఏది 2001లో సి రంగరాజన్ గారు చెప్పినటువంటి విధానాల్లో కేవలము రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ వ్యయము, క్యాపిటల్ వ్యయం అన్నారు. కానీ బడ్జెట్లో ఈ పదాలు వాడలేదు. రెవెన్యూ బడ్జెట్ అని చూడాలి. ఇక్కడ ఎక్స్పెండిచర్ వేరు, బడ్జెట్ వేరు. మళ్ళీ క్వశ్చన్ అడగకూడదు. మళ్ళీ రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్ అనేది మళ్ళీ మనకి ఇక్కడ 2017-18 నుంచి మనకి తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక 3 చేంజెస్ అనేది వచ్చినది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక కొన్ని జీకే క్వశ్చన్స్ మనం నేర్చుకుందాము. అసలు మన ఇండియాలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ని ఎవరు పెట్టారు సార్ అంటే మనం దీన్ని 3 భాగాలుగా దీన్ని చేసుకోవాలి. ఒకటి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో ఎవరు పెట్టారు అనేది మనం ఒకటి తీసుకోవాలి. 1947 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎవరు పెట్టారనాలి. తర్వాత 1950 రిపబ్లికన్ కంట్రీ అంటారు, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎవరు బడ్జెట్ని పెట్టారు అనేది 3 క్లారిటీ మనం తీసుకోవాలి. బ్రిటిష్ వాళ్ళ టైంలో జేమ్స్ విల్సన్ గారు పెడతారు. జేమ్స్ విల్సన్ ఒకే పేరు అనమాట, జేమ్స్ విల్సన్ గారు. ఈయన ప్రవేశపెడతారు బడ్జెట్ని, బ్రిటిష్ ఆఫీసర్ అనమాట ఈయన. ఇక మనకి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వస్తుందో 1947లో ఇండిపెండెంట్ ఇండియా అంటారనమాట. ఇండిపెండెంట్ ఇండియా, స్వతంత్ర భారతదేశంలో మన శెట్టి గారు అనమాట, షణ్ముఖం చెట్టి గారు దీన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంటుంది. భారత రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చిన తర్వాత రిపబ్లికన్ కంట్రీలు ఎవరు పెట్టారంటే జాన్ మథాయ్ అనేటువంటి ఆయన పేరు ప్రవేశపెడతారు అనమాట. ఇది జాన్ మథాయ్. ఇది మనకు తీసుకోవాల్సిన ఒక క్లారిటీ అనమాట. ఇక మన భారతీయులు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి ఎక్కువ సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు? హైయెస్ట్ అనమాట, ఎక్కువ సార్లు హూ ఇంట్రడ్యూస్ ది ఎన్ నెంబర్ ఆఫ్ టైం అంటే మొరార్జీ దేశాయ్ గారు. మొరార్జీ దేశాయ్ ఈయన జనతా ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఈ మొరార్జీ దేశాయ్ గారు దాదాపుగా ఎగ్జాక్ట్గా 10 బడ్జెట్లు అనేవి ప్రవేశపెట్టాడు. 10 సార్లు అంటే 10 ఇయర్స్ అనమాట. తర్వాత వచ్చరికి 10 టైమ్స్ అనమాట. ఇయర్స్ అనేది 10 టైమ్స్ అని గుర్తుపెట్టుకుందాం. ఇక సెకండ్ వన్ వచ్చరికి 9 టైమ్స్ ఒక ఆయన బడ్జెట్ పెట్టారు, మన చిదంబరం గారు 9 సార్లు పెట్టాడు. ఇది ఒక పాయింట్ అనమాట. బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి మొదటి ప్రధానమంత్రి ఎవరు అనే పాయింట్ తీసుకుందాం. బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి అంటే యాక్చువల్గా బడ్జెట్ ఎవరు పెట్టాలి? ఎఫ్ఎం గారు పెట్టాలి. ఎఫ్ఎం గారి ప్లేస్లో ఫినాన్స్ మినిస్టర్ అది పాయింట్ అనమాట. మొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టిన మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు. ఈవిడ తర్వాత మనకి ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్గా ఉంటూ ఎవరు ప్రైమ్ మినిస్టర్? ఇక్కడ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఉమెన్ ప్రైమ్ మినిస్టర్గా ఉంటూ బడ్జెట్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరమ్మ. ఇందిరా గాంధీ గారు ఇక్కడ తీసుకోవాల్సినటువంటి వ్యక్తి. తర్వాత వచ్చరికి ఇట్లాగా ప్రధానమంత్రిగా ఉంటూ ఇంకా ఎవరైనా పెట్టారా? ప్రధానమంత్రిగా ఉంటూ ఇంకెవరైనా బడ్జెట్ పెట్టారంటే ఇందిరమ్మ కొడుకు రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టారు. అంటే నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ అని ఇలా అడుగుతారు అనమాట. అంటే బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ప్రైమ్ మినిస్టర్లు ఎవరు? క్రింది వాణిలు అంటాడు. 1 జవహర్లాల్ నెహ్రూ గారు, 2 ఇందిరమ్మ,
తర్వాత వచ్చరికి రాజీవయ్య. సో వీళ్ళు మనకి బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి ప్రధాన మంత్రులు. క్రింది వాణిలో ఎవరు ఏ ప్రధానమంత్రి బడ్జెట్ పెట్టలేదని చెప్పేసి క్వశ్చన్ అడడానికి అవకాశం ఉంది. ఇది మొత్తాన్ని కలిపి క్వశ్చన్ అడడానికి అవకాశం ఉంది, ఇది విడివిడిగా క్వశ్చన్ అడడానికి అవకాశం ఉంది. ఇక్కడ క్లారిటీ ఇది మాత్రం మీరు మిస్ అవ్వకూడదు. జేమ్స్ విలియమ్స్ గారు, షణ్ముఖం చెట్టి గారు, తర్వాత జాన్ మత, వీళ్ళు మనకి బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తులు. ఇంకా బడ్జెట్కి సంబంధించి చాలా పదజాలం ఉంది. ఇంకా మనం 1 by 1 నెక్స్ట్ క్లాస్లో స్టడీ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ.